జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అను తని బేబీ ఇంకా బతికే ఉన్నారా? నిన్ననే లేపేసి ఉంటారనుకున్నానే. నైట్ అంతా మీరు ఎక్కడున్నారు ఆర్య? నీ ఫోన్ కూడా పనిచేయలేదు. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? అవును దాదా, నైట్ అంతా మేము చాలా టెన్షన్ పడ్డాం. ఎక్కడికి వెళ్ళారు? నైట్ ఎక్కడున్నారు? ఆర్య, అసలేం జరిగింది? డ్రాయింగ్లో నా వంక చూస్తున్నారేంటి? నేనే ప్లాన్ చేశాను అనుకుంటున్నారా? ఏదైనా ప్రాబ్లం వచ్చి ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారా సార్? చెప్పు ఆర్య. అసలే ఈరోజు అష్టమి, ఈరోజే ప్రసవం. అనుతో పాటు నాకు భయంగా ఉంది. రాత్రంతా అమ్మవారిని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఉదయం నీ ఫోన్ కలిసాకే మనసు కుదుట పడింది. నిన్నేదైనా ప్రమాదం జరిగిందా ఆర్య? అనుకోకుండా ఒక గుళ్ళో నేను అను ఇరుక్కుపోయామమ్మా. నా ఫోన్ పనిచేయలేదు. నైట్ అంతా గుళ్ళోనే ఉండిపోయాం. ప్రమాదంలో ఇరుక్కుపోయారని కంగారు పడ్డాను. గుళ్ళో ఉన్నారా? ప్రసవానికి ముందు దైవ సన్నిధానంలో ఉండడం చాలా మంచిది ఆర్య. నైట్ గుళ్ళో స్టే చేయాలని వెళ్ళారా, లేక ఏదైనా ప్రమాదం జరిగి గుడికి వెళ్లాల్సి వచ్చిందా? ప్రమాదవశాత్తు గుళ్ళో ఉండాల్సి వచ్చుంటే మాత్రం ఈరోజు కూడా ఆ ప్రమాదం కంటిన్యూ అవుతుందేమో. శత్రువులు మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూ వెంటాడుతున్నారేమో. హాస్పిటల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును ఆర్య, ముందు నుంచి అష్టమి గడియల్లో పురుడంటే అను భయపడుతోంది. అందులోనూ నిన్న ఏదో ప్రమాదం జరిగిందని చెప్తున్నావు. కేశవ, అమ్మా, హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీని ఏర్పాటు చేయించు. శత్రువులెవరూ లోపలికి రాకూడదు. హాస్పిటల్ స్టాఫ్ అందరినీ హెచ్చరించు. అలాగేనమ్మా. సండే, మన సేఫ్టీ ముఖ్యమే కానీ హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడు. ఓకే ఆర్య. పిచ్చి ఫూల్స్. శత్రువు బయట నుంచి కాదు, ఆల్రెడీ లోపలే ఉన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.